పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని నీలానగరం వాటర్ హెడ్ ఛానల్ వద్ద భారీ పోలీసులు బందోబస్తు మధ్య వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ భూమి పూజ చేశారు. అందరికీ నమస్కారం. సుమారు 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నటువంటి నీలానగరం ఓపెన్ హెడ్ ఛానల్ దీని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుదారులైనటువంటి బితివాడ, మొట్ట వెంకటాపురం, కుమ్మరగుంట, నీలానగరం, నందివాడ, తలవరం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులతో ఈరోజు ఈ కాలువ తాలూకా పరిస్థితిని పరిశీలించడం జరిగింది. అలాగే నేను కూడా ఈ కాలువ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయకట్టుదారుని. అటువంటి సందర్భంలోన ఈ కాలువకి ఉన్నటువంటి పాత చరిత్ర ఏంటంటే, ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూర్చుని, 6 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూర్చుని ఈ ఖరీఫ్ సంవత్సరమే కాకుండా మరి అలాగే ఈ అపరాల పంట, అలాగే వేసవిలోన మరొక వరి ధాన్యం పండించుకునేటటువంటి ప్రయత్నం ఇదివరకు జరిగేది. ఆ జరిగే క్రమంలోన రైతులందరినీ కూడా సమావేశపరిచి దీన్ని ఏ విధంగా మనం సాకారం చేసుకోవాలి, ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి నీరు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది నీలానగరం గ్రామంలోన సమావేశం నిర్వహించుకొని అందుకు తగిన వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి ద్వారా కాలువకు అవసరమైనటువంటి మరమ్మతులు కానీ అవి చేపట్టే ప్రక్రియ జరిగేది. అలాగే ఈ ఏడాది కూడా సుమారుగా ఎప్పుడు లేని విధంగా 3 సార్లు సమావేశం నిర్వహించుకుని ಹೆಚ್ಚು మంది ఆయకట్టుదారుల తాలూకు అభిప్రాయం మేరకు ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా జరగవలసిన పనుల్ని ఈరోజు శుభఘడియల్లోన ఈ ప్రాంతంలోన నాతో పాటు మరి ఈ 5 గ్రామాలు 6 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, అలాగే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ వీరఘట్టం మండలానికి సంబంధించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు, మరి అలాగే జిల్లా ప్రాదేశిక సభ్యురాలు వారు కూడా విచ్చేసి మాకు నిరంతరాయంగా నీరు అందించే క్రమంలోన వారు కూడా మా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన సందర్భంలోన చాలా విజయవంతమైనందుకు పత్రికాముఖంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే చిన్న విషయం ఏంటంటే, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరి చిన్న భిన్నం చేసి ఈ 6 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఒక సమాఖ్యగా ఏర్పడి ఒక కట్టుబాటుకి మరి అలవాటు పడినటువంటి వ్యక్తులకి మా తాలూకా ఐక్యతని చిన్న భిన్నం చేసేటట్టు రాజకీయ ప్రయత్నాలు జరిగాయి. వాటికి ఏవి వెరవకుండా జరగకుండా విచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి రోజులు వస్తాయని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఇది ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియని దీన్ని ఏదో తప్పుదోవ పట్టించి దీనికి ఏదో రాజకీయ రంగు పూలవడానికి ప్రయత్నించారు. ఏది ఏమైనప్పటికీ కూడా మా 6 గ్రామాల తాలూకా రైతుల తాలూకా ఐక్యత ముందు వీళ్ళందరి తాలూకా బెదిరింపులు తాటాకు చప్పట్లేని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా నీలానగరం ఓపెన్ హెడ్ ఛానల్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టుదారు రైతుల తాలూకా ప్రయోజనం కాపాడేందుకు మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని, అలాగే ఎప్పుడు కూడా మా తాలూకా తోడ్పాటు వారికి ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమానికి ఇవాళ నాంది పలికాం. ఈ ఏడాది ఖరీఫ్లోన నీరు సజావుగా నీరు అందిస్తాం. అలాగే ఆ నీరు అందించే క్రమంలోన మరి ఎటువంటి ఇబ్బందులున్నా దానికి పూర్తి బాధ్యత వహించే వ్యక్తిగా నేను మీ ద్వారా వారందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.